జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జొన్నపిండి 3 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ తగినంత, నువ్వులు 1/2 కప్పు, ఉసిరి పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము జొన్నపిండి వాడుతున్నాము. అండ్ జొన్నపిండి గంజికి కావాల్సినటువంటి రకరకాల పదార్థాలు అంటే క్యారెట్ తురుము, తర్వాత బఠానీలు, ఇవన్నీ కూడా అంటే పౌష్టికంగా మనకి ఎలాగైతే హెల్ప్ చేస్తాయో అవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. ఇక జొన్నల గురించి మాట్లాడాలి అంటే తక్షణ శక్తి అండి. సో ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి గ్లూటెన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి, షుగర్ లెవెల్స్ కూడా బాగా మితంగా ఉంచుతుంది కాబట్టి, షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా జొన్నకు సంబంధించి జొన్న రొట్టెలు, జొన్న గంజి, తర్వాత జొన్నతో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది మనకు చర్మానికి, జుట్టుకి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో అధికంగా ప్రోటీన్, తర్వాత ఫైబరు, రకరకాల ఖనిజాలు, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఇది ఎక్కువ వాడతారు అంటే డైజెషన్ పరంగా కూడా చాలా మంచిది. అందుకే పెద్దవాళ్ళు కూడా జొన్న రొట్టెలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 7-7:30కి 2 జొన్న రొట్టెలు చక్కగా కొంచెం కూర కలుపుకొని తింటూ ఉంటారు. అంటే వాళ్ళకి చాలా బాగా డైజెషన్ అవుతుంది, తర్వాత ఎనర్జీ ఇస్తుంది, అన్ని రకాలుగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. మరి అటువంటి జొన్న పిండితో ఈరోజు మనం జొన్న గంజి తయారు చేసుకుందాం. ఇది హాయిగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సినటువంటి నీళ్లు ఏవైతే కావాలో దాన్ని కాస్త వేడి చేసుకుందాం. ముందుగా ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. సో నీళ్లు కొంచెం వేడవుతూ ఉండగా ఇటు పక్క పెనంలో ఇటు పక్క మన మెయిన్ ప్రాసెస్ అన్నమాట. అంటే జొన్న గంజి తయారు చేసుకోవడానికి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ బాండీలో తయారు చేసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు బేసిక్గా మనము జొన్న గంజిలో నార్మల్గా ఉపయోగించే నూనె కాకుండా నువ్వుల నూనెతో మొదలు పెట్టబోతున్నాం అనమాట. నువ్వుల నూనె చాలా అంటే మనకి చిన్నప్పుడు కూడా పిల్లలకు మంచి మసాజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అనుకోండి. అంటే నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లల బోన్స్ అనేవి చాలా బాగా గట్టిపడతాయి. నువ్వులు అంటేనే అది కదా, మనకు నువ్వుల్లోనే ఫుల్ కాల్షియం ఉంటుంది. సో నువ్వుల నూనె మనకి వంటల్లో వాడితే కూడా మనకు చాలా మంచిదన్నమాట. సో నువ్వుల నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం మనకు వేడైన తర్వాత ఇక మనకు మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా లైట్గా వేయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ముందుగా జీలకర్ర, జొన్న గంజి అంటే అందరికి తెలుసు కదండి, ఒక సూపీగా ఉంటుందన్నమాట. ఒక చిన్న జారుగా రాగి జావ తాగుతాం కదా, సో అలాగే ఉంటుంది, కొంచెం సూపీగా. అంటే పిల్లలకు కూడా కొంచెం ఈజీగా తాగడానికి ఈజీ ఉంటుంది. అండ్ అలాగే మనకు తాగొచ్చు, అట్ ద సేమ్ టైం మనకు మామూలుగా సూప్ లాగా బౌల్లో వేసుకొని వేడివేడిగా పైనుంచి మిరియాల పొడి వేసుకొని అలా కూడా మనం తీసుకోవచ్చు. ఇది మన ఇష్టం. కొంచెం మనకు జీలకర్ర లైట్గా వేగింది కదా, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అంటే మనం ఇలా ఇది కొంచెం ఒక జావలాగా చేసుకుంటున్నాం కాబట్టి, మామూలుగా కూరలాగా అయితే మనం కావాల్సినంత కారం వేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొన్ని నువ్వుల నూనె, అలాగే నువ్వులు. అసలు కాల్షియం గురించి అసలు మనము చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అండ్ చాలామంది సజెస్ట్ కూడా చేయొచ్చు మనం ఈ వంటని. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది మనకి మామూలుగా మన వంటల్లాగా పూర్తిగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇది కొంచెం మనము ఒక సూప్ లాగానే చేసుకుంటున్నాం అనుకోవచ్చు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే గంజి అంటే ఏంటి, సూపు. సో మనం సూప్లో మనకు పూర్తిగా ఉడికించాం కదా, సో అలాగే దీంట్లో కూడా ఒక 50-60% వరకు మనకు చక్కగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత దీనికి కావాల్సిన పల్లీలు. సో పల్లీల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని వంటల్లో మనం పల్లీల పొడి కానివ్వండి, పల్లీలు కానివ్వండి వేసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలకు కూడా సాయంత్రం పూట ఏమైనా తినాలి అనిపిస్తే ఉడికించిన పల్లీలు అలా ఇస్తే ఇంకా మంచిదన్నమాట. మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ఎదిగే పిల్లలకు ఎంత ఎనర్జీ వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఫుడ్ ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత
మనం కాస్త ఇంగువ కూడా వేసేసుకుందాము. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత కాస్త పసుపు ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత బఠానీలు. ఇది ఉడికించిన బఠానీలే. సో క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త క్యారెట్ తురుము కూడా వేసుకుందాం. సో పిల్లలకు బేసిక్గా క్యారెట్ అంటే ఇష్టము. కొంతమంది పచ్చిగా ఇస్తే తినేస్తారు, హ్యాపీయే. కొంతమంది తినరు, కాబట్టి ఈ విధంగా మనము యాడ్ చేసేస్తే బెటర్. రంగు కూడా ఎంత బాగుంది చూసారా, ఆరెంజ్గా గ్రీన్గా చాలా బాగుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. అంటే దీనికి కావాల్సినంత ఉప్పు, మరి ఎక్కువ క్వాంటిటీస్ కూడా కాదు. అండ్ అలాగే నేను ఇది పింక్ సాల్ట్ వాళ్ళతో వాడుతున్నానండి, సైంధవ లవణం అని కూడా అంటారు కదా. సో మన ఇంట్లో మామూలుగా రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు కూడా వాడుకోవచ్చు, రాళ్ళుగా ఉంటుంది. కాకపోతే దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా మనము హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సో మనకి ఇది లైట్గా మనకు వేగింది కదా. సో ఇంతకుముందు నేను చెప్పాను, పూర్తిగా మామూలుగా మన కూరల్లాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదిగోండి జొన్న పిండి తీసుకున్నాం కదా. సో జొన్న పిండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అంటే జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ అనమాట, ఎక్కువ అక్కర్లేదు. కానీ మనం గంజిలాగా చేసుకుంటున్నాం, దీంట్లో నీళ్ల శాతం ఎక్కువగా వేస్తున్నాం. మనకు రాగి జావ ఎలా చేసుకుంటాం అలాగే అనుకోవచ్చు మీరు, సింపుల్గా. అంటే మీకు అర్థమయ్యే భాషలో కామన్గా మనం చేసుకునే వాటి గురించి చెప్పాలి అంటే అది మీరు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ఒక్కసారి అంటే కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుందాం లైట్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇది వేయించుకున్న తర్వాత మనం ముందుగానే నీళ్లు పెట్టుకున్నాం చూసారా, నీళ్లు మరుగుతూ ఉన్నాయి. సో ఆ మరుగుతున్న నీటిని చక్కగా ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అది మనకు ముఖ్యమైన టాస్క్ అనమాట. అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా కలుపుకోవాలి. సో ఈ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ వేడి నీళ్లను ఇలా పోసుకుంటూ ఇలా కలుపుకుందాం. ఇలా మనం వాటర్ పోసుకుంటూ దాన్ని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా అండి జొన్న రొట్టెలు తయారు చేసేటప్పుడైనా, జొన్న గంజి ఏదైనా కూడా జొన్నకు ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడాలి. అప్పుడే దాని రుచి బాగుంటుంది, అలాగే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చివరిగా ఇందులో కాస్త ఉసిరి పొడి వేసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ రుచి బాగుంటుంది కదా, ఆ ఉసిరి రుచి వస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఉసిరిపొడి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. మనకి ఆ టేస్ట్ అనేది అలా ఫ్లేవర్ ఉండిపోవాలంటే దాన్ని ఎక్కువగా ఉంచకూడదు కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం పసుపు వేసినందుకు చక్కగా రంగు కూడా బాగుంది చూసారా. బఠానీలు, క్యారెట్ ఇదంతా మిక్స్ అయ్యి చాలా బాగుంది. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన మన పూర్వీకులు ఎక్కువగా చేసుకొని శక్తివంతంగా ఉన్నటువంటి వంట జొన్న గంజి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ తగినంత, నువ్వులు 1/2 కప్పు, ఉసిరి పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జొన్న గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేడి చేసుకోవాలి. బాండీ వేడైన తర్వాత ముందుగా అందులో నువ్వుల నూనె, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, నువ్వులు, ఉల్లికాడలు, పల్లీలు వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత అందులో కాస్త ఇంగువ, పసుపు, కరివేపాకు, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, పింక్ సాల్ట్, జొన్న పిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో వేడి చేసుకున్న నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉసిరిపొడి, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న గంజి రెడీ.